మధురవేణి రాజ్ కుమార్ అన్న అయితే పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఏలడానికి పుడితే మా పాలమూరు ప్రజలు తెలివితేటలు లేవా మా మాదిరిగా సీఎం చదువుకోలేదా సీఎం రేవంత్ రెడ్డి మీ మాదిరిగా మేము చదువుకోలేదా సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలను నిర్వీర్యం చేసింది కేసీఆర్ నమ్మినందుకు పాలమూరు పడావు పడింది తెలంగాణలో మోదీ ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు కిషన్ రెడ్డి చెప్పాలి రాష్ట్రానికి ప్రధాని మోడీ ఏదైనా చేయాలనుకున్నా నా మీద కడుపు మంటతో కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు తెలంగాణకు భాజపా బారాసా ఏం చేస్తారో తెలపాలి విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా ఎక్కడైనా కోతలు విధించామా అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్లో వాదనలు పెట్టండి పాలమూరుకు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ వల్లే వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతా వనపర్తి బహిరంగ సభలో బీఆర్ఎస్ బీజేపీలపై ఘటన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు కామెంట్ల రూపంలో వేసుకోరు ఒకసారి తెలంగాణలో ఏం చేసిర్రు పాలమూరుకి మీరు ముఖ్యమంత్రి అయిన 15 నెలల్లో పాలమూరుకి ఏం చేసిర్రు ఏం చేయలేదో నేను చూపిస్తా మీరు ఏడేడు అట్టర్ ఫ్లాప్ అయ్యారో నేను చూపిస్తా మీ హామీలు ఎంత మోసపూరితంగా ఉన్నాయో నేను చూపిస్తా రుజువు నా తానున్నది ప్రూవ్ చేయడానికి నేను రెడీ మీరు సిద్ధమా ఏం పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరంటే ఎవరు ఓర్వడం లేదు మీ కామెంట్ల రూపంలో ఎప్పురి ఈయన పాలమూరు బిడ్డ సీఎం అయితే ఈ అనుభవం లేని ముఖ్యమంత్రి ఓర్వడం లేదంట బీజేపీ ఓర్వడం లేదా బీఆర్ఎస్ ఓర్వడం లేదా వీళ్ళిద్దరు కాకుండా కాంగ్రెస్ ఓర్వడం లేదా అదేంది ఉదయ్ భాయ్ కాంగ్రెస్ ఓర్వడం లేదా అంటే ఎస్ బీజేపీ ఎందుకు ఓర్వకపోవడానికి కారణం ఏంది ముఖ్యమంత్రిగానే వస్తారు బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళు ఏమంటున్నారు మా ప్రజలు మాకు ఇచ్చినటువంటి స్థానాన్ని మేము భర్తీ చేస్తామంటారు మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందని ఓరుస్తున్నారా ఓరకపోవడానికి కారణం ఏంది కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు మీ మంత్రులు మీరు ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఏఐసిసి రాహుల్ గాంధీ ఉన్నారు కదా ఏఐసిసి రాహుల్ మీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి రేవంత్ గారు అసలు బీఆర్ఎస్ ఓర్వడం లేదా బీజేపీ ఓర్వడం లేదని చెప్తా ఉన్నాడు కానీ మీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూస్తున్నదా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో ఈ మంత్రులు మిమ్మల్ని గుర్తిస్తున్నారా మీ ఏఐసిసి రాహుల్ గాంధీ మీకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది